స్టాక్ మార్కెట్ అనగానే మనలో చాలామందికి ఒక రకమైన భయం లేదా రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోవాలనే ఆశ ఈ రెండే గుర్తొస్తాయి కదా. కాని నిజానికి సంపద సృష్టించడానికి ఒక పక్కా సైంటిఫిక్ పద్ధతి ఉంది. అదేంటో ఈనాటి మన విశ్లేషణలో డీటెయిల్గా చూద్దాం. బెంజమిన్ గ్రహం రాసిన ది ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ బుక్ సమ్మరీని మనమిక్కడ వివరంగా తెలుసుకోబోతున్నాం. ఈ పుస్తకంలోని కాలాతీతమైన సూత్రాలు మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ని మార్చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సరే, అసలు విషయానికి వెళ్లే ముందు ఒక భయంకరమైన ఫ్యాక్ట్ చూద్దాం. సెబీ రీసెంట్గా ఇచ్చిన అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం ఇక్కడ ఈ నంబర్ చూసారా, 93%. అవునండి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, అదే మన ఎఫ్ఎండో ట్రేడింగ్ చేసే రీటైల్ ట్రేడర్లలో ఏకంగా 93% మంది తమ డబ్బును పూర్తిగా పోగొట్టుకుంటున్నారు. మార్కెట్లోకొస్తున్న 10 మందిలో 9 మంది నష్టపోవడం అంటే ఇది చాలా చాలా సీరియస్ విషయం. ఇంకా టెన్షన్ పెట్టే విషయం ఏంటో తెలుసా? ఒక్కో ట్రేడర్ సగటున కోల్పోతున్నది అక్షరాల 1,10,000 రూపాయలు. ఇది జస్ట్ ఒక నంబర్ కాదండి, ఎంతోమంది కష్టార్జితం. ఈ స్పెక్యులేషన్ ట్రాప్ అనేది ఎంత ప్రమాదకరంగా మారిందో ఈ యొక్క నంబర్ చూస్తేనే మనకు అర్థమవుతోంది. అందుకే ఈ ఊబిలోంచి బయటపడి సరైన సురక్షితమైన పెట్టుబడి మార్గాన్ని ఎంచుకోవడం ఇప్పుడు అత్యవసరం. అందుకే ఈ ఎపిసోడ్లో మనం ఒక క్లియర్ రోడ్ మ్యాప్ చూద్దాం. ఫస్ట్, స్పెక్యులేషన్ ట్రాప్ అంటే ఏంటి, ఆ తర్వాత ఇన్వెస్టింగ్కి గ్యాంబ్లింగ్కి ఉన్న తేడా, నెక్స్ట్ ఆ ఫేమస్ మిస్టర్ మార్కెట్ స్టోరీ, ఆపై మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, అలాగే డిఫెన్సివ్ ఇంకా ఎంటర్ప్రైజింగ్ ఇన్వెస్టర్ల గురించి, చివరగా సంపద సృష్టికి కావాల్సిన కాలాతీత నియమాలను ఒకటొకటిగా తెలుసుకుందాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన మొదటి టాపిక్ ద స్పెక్యులేషన్ ట్రాప్లోకి వెళ్ళిపోదాం. ఈ రోజుల్లో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, ఎన్నో ఫేక్ ప్రామిస్లు, టెలిగ్రామ్ టిప్స్ కనిపిస్తుంటాయి కదా. సరైన అవగాహన లేకుండా గుడ్డిగా డబ్బులు పెట్టడం చాలా డేంజర్. అసలు నిజమైన పెట్టుబడికి స్పెక్యులేషన్ అంటే జూదానికి మధ్యున్న క్లియర్ డిఫరెన్స్ ముందు మనం అర్థం చేసుకోవాలి. పెట్టుబడి అంటే ఒక కంపెనీ గురించి డీప్గా అనాలిసిస్ చేసి మన అసలు డబ్బుకు రక్షణ కల్పించుకోవడం. అలా కాకుండా రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోవాలనే ఆశతో అనవసరమైన రిస్క్ తీసుకుంటే దాన్ని ఇన్వెస్టింగ్ అనరు, పక్కా స్పెక్యులేషన్ అంటారు. మరి ఇప్పుడు మన రెండో టాపిక్, అదే ఇన్వెస్టింగ్కి జూదానికి మధ్య ఉన్న తేడా గురించి డీటెయిల్గా చూద్దాం. ఇంతకీ దేనిని నిజమైన పెట్టుబడి అనాలి? దీనికోసం బెంజమిన్ గ్రహం గారు 3 గోల్డెన్ రూల్స్ చెప్పారు. ఫస్ట్ది, ఏదైనా కొనే ముందు ఆ కంపెనీ గురించి కంప్లీట్గా థొరోగా అనాలిసిస్ చేయాలి. రెండోది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మన ప్రిన్సిపల్ అమౌంట్ అంటే మనం పెట్టిన అసలు డబ్బు ఎప్పుడూ సేఫ్గా ఉండేలా చూసుకోవాలి. లాభం రాకపోయినా పర్వాలేదు కానీ అసలుకి మాత్రం ఎసరు రాకూడదు. ఇక మూడోది, డీసెంట్ రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేయాలి కానీ ఏవో అసాధారణమైన లాభాలు వచ్చేస్తాయని అత్యాశపడకూడదు. ఈ బేసిక్ రూల్ ఫాలో అయితే మన డబ్బుకు తిరుగుండదు. రైట్, ఇప్పుడు మన మూడో టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ మిస్టర్ మార్కెట్ని కలుద్దాం. ఇంతకీ ఎవరీ మిస్టర్ మార్కెట్? వాల్యూ ఇన్వెస్టింగ్ ప్రపంచంలోనే ఇది భలే ఫేమస్ స్టోరీ అండి. మీకొక బిజినెస్ పార్ట్నర్ ఉన్నాడని ఊహించుకోండి, అతనే ఈ మిస్టర్ మార్కెట్. కానీ మనోడికొక చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటంటే అతని మూడ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు, క్షణక్షణానికి మారిపోతుంటుంది. మనకు రోజూ స్టాక్ మార్కెట్లో కనిపించే ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ అన్నీ ఈ మిస్టర్ మార్కెట్ ఎమోషన్స్ అన్నమాట. అతను రోజూ ఒక కొత్త రేటుతో వచ్చి నా షేర్లైనా కొను లేదా నీ షేర్లైనా అమ్మేయి అని అడుగుతుంటాడు. అతని ప్రవర్తన ఎలా ఉంటుందో ఈ పట్టికలో గమనించండి. బుల్ మార్కెట్ నడుస్తున్నప్పుడు అతను ఫుల్ జోష్లో ఉంటాడు. అంతా సూపర్ డూపల్గా ఉందని ఫీలైపోయి షేర్లకు విపరీతమైన రేటిస్తాడు. అప్పుడు ఒక ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ ఏం చేయాలి? సైలెంట్గా తన షేర్లను అతనికి ఆ ఎక్కువ రేటుకు అమ్మేయాలి. అదే బేర్ మార్కెట్ టైంలో అతను ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అంతా అయిపోయింది, మునిగిపోయామనే భయపడి చాలా తక్కువ రేటుకే షేర్లను వదిలించుకుంటాడు. అప్పుడు మనం ఆ తక్కువ రేటుకి షేర్లను కొనుక్కోవాలి. సింపుల్గా చెప్పాలంటే అతని మూడ్ స్వింగ్స్కి మనం బలి కాకుండా వాటిని మనకు అనుకూలంగా వాడుకోవాలన్నమాట. ఇక మన 4వ టాపిక్, వాల్యూ ఇన్వెస్టింగ్కి హార్ట్ బీట్ లాంటిది, ద మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. ఈ కాన్సెప్ట్ని ఒక సివిల్ ఇంజనీరింగ్ ఎగ్జాంపుల్తో చాలా అద్భుతంగా అర్థం చేసుకోవచ్చు. సపోజ్ ఒక వంతెన మీద కేవలం 10,000 టన్నుల బరువు మాత్రమే వెళ్లాల్సి ఉందనుకోండి. అప్పుడు ఇంజనీర్లు దాన్ని కరెక్ట్గా ఆ 10,000 టన్నుల కెపాసిటీతోనే నిర్మిస్తారా? అస్సలు నిర్మించరు. దాన్ని 30,000 టన్నుల కెపాసిటీతో కడతారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఏదైనా విపత్తొచ్చినా లేదా అంచనాలు కొంచెం తప్పినా రక్షణగా ఉండాలని ఆ ఎక్స్ట్రా 20,000 టన్నుల బేస్ని క్రియేట్ చేస్తారు కదా.
సరిగ్గా ఇదే వంతెన లాజిక్ని మనం స్టాక్ ప్రైజెస్కి కూడా అప్లై చేయొచ్చు. మన అనాలిసిస్ ప్రకారం ఒక కంపెనీ షేరు అసలు వాల్యూ ₹100 అనుకుందాం. అప్పుడు దాన్ని 100 పెట్టి కొనకూడదు. ఒక ₹60కో ₹70కో దొరికినప్పుడు మాత్రమే కొనాలి. ఆ మధ్యలో ఉన్న ₹40 గ్యాప్ ఉంది చూసారా, అదే మనం మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, అంటే మనకు కవచం లాంటిది. ఇది గనక ఉంటే రేపొద్దున మన లెక్కలు కొంచెం అటూ ఇటైనా, మార్కెట్ క్రాష్ అయినా సరే మన అసలు డబ్బుకు ఎటువంటి డోకా ఉండదు. సో ఇక 5వ టాపిక్, మీరు డిఫెన్సివ్ ఇన్వెస్టరా లేక ఎంటర్ప్రైజింగ్ ఇన్వెస్టరా? మార్కెట్లో అడుగుపెట్టే ప్రతి రీటైల్ ఇన్వెస్టర్ కూడా తమకున్న టైం అండ్ నాలెడ్జ్ బట్టి ఈ రెండిట్లో ఏదో ఒక దారిని ఎంచుకోవాలి. మీకు పెద్దగా టైం లేదా, ఎక్కువ రిస్క్ తీసుకోలేరా, జస్ట్ ఒక డీసెంట్ రిటర్న్ వస్తే చాలనుకుంటారా? అయితే మీరు డిఫెన్సివ్ ఇన్వెస్టర్ అన్నమాట. వీళ్ళు కొంచెం ప్యాసివ్గా ఉంటారు. ఇంకోవైపు మార్కెట్ మీద బాగా రీసెర్చ్ చేసి తక్కువ రేట్కి దొరికే బెస్ట్ షేర్ల కోసం వెతికేవాళ్లను ఎంటర్ప్రైజింగ్ ఇన్వెస్టర్స్ అంటారు. వీళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. మన లైఫ్ స్టైల్కి ఏది సెట్ అవుతుందో మనం ముందుగా డిసైడ్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ డిఫెన్సివ్ ఇన్వెస్టర్లకు బెంజమిన్ గ్రాహం గారు ఒక బెస్ట్ అండ్ క్లాసిక్ ఫార్ములా చెప్పారు. అదే ఈ 50-50 రూల్. అంటే సింపుల్గా చెప్పాలంటే మీ దగ్గరున్న పెట్టుబడిలో 50% నిధులను ఇండెక్స్ ఫండ్స్ లేదా లార్జ్ క్యాప్ లాంటి స్టాక్స్లో పెట్టాలి. మిగిలిన 50% ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చే సేఫ్ అసెట్స్ అంటే బాండ్స్ లేదా ఎఫ్డీలలో పెట్టుకోవాలి. దీనివల్ల మనకు రిస్క్ తగ్గుతుంది, రివార్డ్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. దీనితో పాటు ఈ డిఫెన్సివ్ ఇన్వెస్టర్లకు ఇంకొన్ని ప్రాక్టికల్ రూల్స్ ఉన్నాయి సుమా. కొత్తగా వచ్చే ఐపీఓలకు, బాగా ట్రెండింగ్లో ఉండే హాట్ స్టాక్స్కి ఎప్పుడూ ఆమడదూరం ఉండాలి. ఏళ్లుగా స్థిరంగా లాభాలిస్తున్న బలమైన కంపెనీల్నే ఎంచుకోవాలి. అలాగే రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటే మనకి తెలిసిన ఎస్ఐపి పద్ధతిని ఫాలో అవ్వాలి. ప్రతి నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ని పెట్టుబడి పెడుతూ పోతే మార్కెట్ టైమింగ్తో సంబంధం లేకుండా చాలా కూల్గా వృద్ధిని సాధించవచ్చు. ఇక మన ఫైనల్ టాపిక్, టైమ్లెస్ రూల్స్ ఫర్ వెల్త్, అంటే సంపద కోసం కాలాతీత నియమాలు. లాంగ్ టర్మ్లో మంచి సంపదను సృష్టించాలంటే కేవలం నంబర్స్ తెలిస్తే సరిపోదండి. చాలా స్ట్రాంగ్ సైకాలజీ కావాలి. దానికి ఈ 4 దశల మైండ్ సెట్ తప్పనిసరి. మొదటిది అపారమైన ఓర్పు. గుర్తుంచుకోండి, స్టాక్ మార్కెట్ అనేది ఎప్పుడూ ఓర్పులేని వాళ్ల జేబుల్లోంచి ఓర్పున్నవాళ్ల జేబుల్లోకి డబ్బును బదిలీ చేసే ఒక యంత్రం లాంటిది. రెండోది ఎవరి మాటలు వినకుండా సొంతంగా డీప్ అనాలిసిస్ చేయడం. మూడోది అందరూ వెళ్తున్నారు కదా అని గుంపులో గోవిందా అనకుండా మన సొంత స్ట్రాటజీకి కట్టుబడి ఉండటం. ఇక లాస్ట్ది మనలోని భయం, దురాశ లాంటి ఎమోషన్స్ని ఫుల్ కంట్రోల్లో పెట్టుకోవడం. ఈ లక్షణాలు అలవర్చుకుంటే సక్సెస్ మీ వెంటే వస్తుంది. ఇదంతా నిజమేనా అని మీకు అనిపించొచ్చు. ఈ రూల్స్ ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి ఈ ఒక్క కోట్ చాలు. ప్రపంచంలోనే బెస్ట్ ఇన్వెస్టర్ అయిన వారెన్ బఫెట్ స్వయంగా ఈ బుక్ గురించి ఏమన్నారంటే, పెట్టుబడుల మీద ఇప్పటివరకు వచ్చిన పుస్తకాలలోకెల్లా ఇదే ద బెస్ట్ అని. ఆలోచించండి, 1949లో రాసిన ఈ సూత్రాలను వాడే కదా ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఇది ముమ్మాటికి అక్షరసత్యం. సరే, ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న అడుక్కోండి. మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు పక్కా అనాలిసిస్ మీద ఆధారపడి ఉంటున్నాయా, లేక ఆ మిస్టర్ మార్కెట్ మూడ్ స్వింగ్స్కి ఊగిసలాడుతున్నాయా? ఈ ప్రశ్నకు జవాబు వెతుక్కొని ఇవాళ మనం మాట్లాడుకున్న ఈ ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ రూల్స్ని మీ పోర్ట్ఫోలియోకి అప్లై చేస్తే ఫైనాన్షియల్ సక్సెస్ సాధించడం ఖాయం. మరి ఆ దిశగా అడుగులు వేద్దాం.